నమస్తే. ఏకంగా 100 అడుగులకు పైగా పొడవున్న పగడాన్ని నైరుతి పసిఫిక్ మహాసముద్రంలో సైంటిస్టులు గుర్తించారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద పగడం అని తెలిపారు. 300 ఏళ్ల క్రితం ఏర్పడిన ఈ పగడం అంతరిక్షం నుంచి కూడా కనిపిస్తుంది. నేషనల్ జియోగ్రాఫిక్ ప్రిస్టీన్ సీస్ ప్రోగ్రాంలో భాగంగా సోలోమానబ్ దీవుల్లో సముద్ర స్థితిగతులను అధ్యయనం చేసేందుకు వెళ్లిన సైంటిస్టులకు ఈ పగడం కనిపించింది. సముద్రపు లోతుల్లో దాగి ఉన్న రహస్యాలలో ఒకటి భారీ పగడపు దిబ్బ. దీనిని అంతరిక్షం నుండి కూడా చూడవచ్చు. దీని వెడల్పు 110 అడుగులు. 300 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉంది అని సైంటిస్టులు చెబుతున్నారు. నేషనల్ జియోగ్రాఫిక్ బృందం సోలమన్ దీవులకు సమీపంలోని పసిఫిక్ మహాసముద్రంలో ఈ భారీ పగడాన్ని గుర్తించింది. దీనిని శాస్త్రీయంగా పావోనా క్లావస్ అని పిలుస్తారు. ఇది సముద్ర ఎనిమోన్లు, జెల్లీ ఫిష్లకు దగ్గరి బంధువు అని తెలిపారు. ఈ పగడం సముద్రంలోని అడుగు భాగంలోని రాళ్లకు అతుక్కుపోవడం ద్వారా భారీ కాలనీలను ఏర్పరుస్తుంది. ఇది 105 అడుగుల పొడవు, 110 అడుగుల వెడల్పు, దాదాపు 18 అడుగుల ఎత్తు కలిగి ఉంది. ఇది ప్రపంచంలోని అతిపెద్ద పగడపు దిబ్బలలో ఒకటిగా నిలిచింది. నేషనల్ జియోగ్రాఫిక్ ప్రిస్టీన్ సీస్ ప్రాజెక్టులో భాగంగా ఓడ శిథిలాల చుట్టూ డైవింగ్ చేస్తున్నప్పుడు ఫోటోగ్రాఫర్ మను శాన్ ఫెలిక్స్ ఈ ఆవిష్కరణ చేశారు. శాస్త్రవేత్తల ప్రకారం వాతావరణ మార్పు, సముద్ర కాలుష్యం ఉన్నప్పటికీ ఈ భారీ పగడపు దీవి 300 సంవత్సరాలుగా చెక్కు చెదరకుండా ఉంది. కొన్ని సముద్ర నిర్మాణాలు కాలక్రమేణా తమను తాము కాపాడుకోగలవు అని ఇది చూపిస్తుంది. నేషనల్ జియోగ్రాఫిక్ ప్రకారం ఈ పగడపు పరిమాణం అంత ఎక్కువగా ఉండడం వలన దీనిని అంతరిక్షం నుండి కూడా చూడవచ్చు. వాతావరణ మార్పు, చేపలు పట్టడం, కాలుష్యం వల్ల పగడపు దిబ్బలు పెరుగుతున్న ముప్పును ఎదుర్కొంటున్నాయి. అయితే పానావో క్లావస్ ఇప్పటి వరకు అతి తక్కువ ఆందోళన కలిగించేదిగా వర్గీకరించింది. అంతకుముందు అమెరికాలోని సమోవాలో ఒక భారీ పగడపు కాలనీ గుర్తించారు. కానీ ఇది దానికంటే 12 మీటర్లు చిన్నది. బ్రిటన్లోని ప్లైమౌత్ మెరైన్ లాబొరేటరీ శాస్త్రవేత్త హెలెన్ ఫ్రైండ్లీ కూడా ఈ ఆవిష్కరణపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇంతకుముందు ఎవరూ దీనిని చూడకపోవడం ఆశ్చర్యకరము అన్నారు. ఈ ఆవిష్కరణ సముద్ర జీవావరణ శాస్త్రం, వాతావరణ మార్పుల ప్రభావాలను అర్థం చేసుకోవడంలో సహాయపడుతుంది. ఈ భారీ పగడపు జీవన శైలి పరిరక్షణపై శాస్త్రవేత్తలు ఇప్పుడు పరిశోధనలు చేస్తున్నారు.